హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విశాల్ జెక్స్. అంతా బాగానే ఉన్నారని అయితే నేను అనుకున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇది లాస్ట్ 1.5 month బ్యాక్ అయితే నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది, హౌ టు ఎడిట్ గ్రీన్ స్క్రీన్ అండ్ క్యాప్ కట్ అని. ఇప్పుడు దాని తర్వాత నాకైతే ఒక ఐడియా అయితే వచ్చింది. ఒక క్యాప్ కట్ అనే యాప్ మీద ఫుల్ డీటెయిల్ వీడియో ఎందుకు చేయకూడదు, ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడైతే మనం క్యాప్ కట్ అసలు ఎలా వాడాలి, బేసిక్ టు అడ్వాన్స్ హౌ టు ఎడిట్ అనేది అయితే ఇదైతే చూద్దాం అనమాట. ఫస్ట్ గా నేను క్యాప్ కట్ అయితే ప్రస్తుతానికి వాడేది క్యాప్ కట్ ప్రో అనమాట. ఇది డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ మీరు మన ఛానల్ నుంచి అయితే అక్కడ టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు మనం బేసిక్ గా చూసుకున్నట్లయితే VPN మనం అయితే ఆన్ లో పెట్టుకోవాలి. ప్రస్తుతానికి నేనైతే సెక్యూర్ VPN అనే యాప్ అయితే వాడుతున్నాను అనమాట. ఇట్స్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అయితే కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మీకు క్యాప్ కట్ లోకి అయితే వీడియో చూపిస్తాను అనమాట. హౌ టు వాట్ ఈస్ వాట్ అనేది ఏంటని, ఇలా టైం లైన్ ఏంటిది, వీడియో టైం లైన్ ఏంటి, టెక్స్ట్ ఎక్కడ ఉంటుంది, ఇలా అసలు ఎఫెక్ట్స్ ఏంటి అనేది జస్ట్ ఒక ఇంటర్ఫేస్ ఎలా చూపిస్తాను, అసలు ఏది ఎక్కడ ఉంటుంది ఏంటని. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయగానే ఇప్పుడు జస్ట్ ఒక శాంపుల్ వీడియోని అయితే తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర అయితే ఆల్రెడీ ఒక ఎడిట్ చేసిన క్లిప్ అయితే ఉంది. ఇప్పుడు ఓకే, మీకు కొన్ని ఇష్యూస్ వల్ల అయితే నేను దాన్ని అయితే మీకు చూపించలేకపోతున్నాను ఆన్ స్క్రీన్ అనమాట. అంటే ఎలా చేయాలి ఏంటి, అదే ఆ వీడియో ఆడియోని అయితే నేను ఆపుతున్నాను కొన్ని ఇష్యూస్ వల్ల. ఓకే, ఇప్పుడు మా మైక్ ఒకటి మీకు కనపడచ్చు. ఓకే గైస్, ఇప్పుడు మనం చూసినట్లయితే టైం లైన్ అయితే ఉంది. ఇప్పుడు వీడియోని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అయితే చూద్దాం. న్యూ ప్రాజెక్ట్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు దాన్ని అయితే సెలెక్ట్ చేసుకో, ఏదో వీడియో సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేనైతే ఒక వీడియో అయితే సాల్వ్ చేసుకున్నాను నా దగ్గర ఆల్రెడీ ఉన్న వీడియోని. చూసినట్లయితే ఇప్పుడు మీరు ఫస్ట్ మనం ఒక వీడియో దేంట్లో అప్లోడ్ చేస్తున్నాం, ఏ రేషియోలో ఎడిట్ చేస్తున్నాం అనేది ముఖ్యం. ఫస్ట్ మనం వీడియో ఎలా ఎడిట్ చేయాలంటే ఫస్ట్ ఒక రేషియో అయితే కావాలన్నమాట. అసలు ఈ వీడియో ఎంత రేషియోలో ఉండాలి అంటే, వీడియో చేసేది యూట్యూబ్ కా ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే యూట్యూబ్ లో షార్ట్స్ అనేది మనకైతే ఒక కన్ఫర్మేషన్ అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి యూట్యూబ్ లో ఫుల్ లెంత్ వీడియో అంటే దానికంటే ఒక రేషియో అయితే ఉండిద్ది. ఆ రేషియో ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు మీరు ఏదో గూగుల్ అయితే సెర్చ్ చేయక్కర్లేదు. వీడియోకి అసలు ఫుల్ యూట్యూబ్ వీడియోకి ఉన్న రేషియో వచ్చేసి 16:9 రేషియో అనమాట. ఫస్ట్ మనం చేసేది యూట్యూబ్ ఫుల్ లెంత్ వీడియో కాబట్టి మనం ఇక్కడ యాస్పెక్ట్ రేషియో అనేది అయితే ఉండిద్ది అనమాట. ఇక్కడ మీరు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఉండిద్ది, ఇక్కడ చూడండి యాస్పెక్ట్ రేషియో అని. ఇక్కడ మీరు ట్యాప్ చేయగానే మనం రేషియో అడుగుతుంది అనమాట. మనం ఈ రేషియో బై మాన్యువల్ అయితే ఇవ్వక్కర్లేదు, ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది దీంట్లో. ఇక్కడ నేనైతే 16:9 అనే రేషియో అయితే ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ అయితే అదే అనమాట రేషియో అయితే మనం ఫిక్స్ చేసింది. యూట్యూబ్ వీడియో ఎంత రేషియోలో ఉండాలంటే 16:9 రేషియో అయితే ఇచ్చింది అనమాట. ఇప్పుడు దీంట్లో ఓకే చేసినట్లయితే ఇక్కడ మీరు చూసిన రేట్లో మారింది, చూసారా? ఓకే, కానీ ఇక్కడ నేను మీకు ఇంపోర్ట్ చేసిన వీడియో అయితే ప్రస్తుతానికి అది 16:9 రేషియోలో అయితే లేదు. కాబట్టి నేను మీకు ఇంకొక వీడియోని అయితే ఇంపోర్ట్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు ప్లస్ సింబల్ క్లిక్ చేసినట్టయితే మీరు వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ప్లస్ వీడియోని అయితే తీసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి నా దగ్గర ఇందాక క్యాప్చర్ చేసిన వీడియో అయితే ఉందన్నమాట. ఈ వీడియోని అయితే నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇది కూడా 16:5 రేషియోలో అయితే లేదు, బట్ మనం దాన్ని ఫిక్స్ చేద్దాం. అంటే నేను నా ఫోన్లో 4K వీడియో తీసాను అనమాట. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ వీడియో ఆడియోని మీరు మ్యూట్ చేయాలనుకోండి, ఇక్కడ మ్యూట్ క్లిప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లేదు నాకు ఒక సెగ్మెంట్ వరకు కావాలి, ఇంకో సెగ్మెంట్ నుంచి నాకు వాయిస్ అక్కర్లేదు అనుకుంటే మీరు వీడియో మీద ట్యాప్ చేయండి. మీకు ఎంత వరకు కావాలి ఆడియో అక్కడ వరకు స్ప్లిట్ చేయండి అనమాట. ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది, స్ప్లిట్ కొట్టగానే స్ప్లిట్ అవుతుంది. ఒకవేళ బై ఛాన్స్ మీరు తప్పుడు చోటన ఇక నాకు ఇక్కడ 2 seconds అనేది అయిన దగ్గర స్ప్లిట్ అవ్వాలి, కాకపోతే మీరు అక్కడ 4 seconds దగ్గర స్ప్లిట్ అనేది చేసేది. ఇది స్ప్లిట్ అంటే ఆ వీడియో వరకు అక్కడ ఒక టైం వరకు దాన్ని మనం అక్కడ కట్ చేసినట్టు అనమాట. ఇప్పుడు స్ప్లిట్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు ఎక్కడ అయింది, 4 seconds దగ్గర నాకు అనేది క్లిక్ అయింది, కానీ నాకు ఎక్కడ కావాలి 2 seconds దగ్గర. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనం చూసినట్లయితే అండు స్ప్లిట్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది, అదే అండు అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు వీడియో ఫోకస్ చేసి చూపిస్తాం అనమాట. అక్కడ రౌండ్ అప్ బౌండ్ చూసారా, దాన్ని అండు బటన్ అంటారు. దీని పక్కన దాన్ని వీడియో బటన్ అంటారు. అండు అంటే ఒక స్టెప్ మనం చేసిన ఎడిటింగ్ లో అది వెనక్కి వెళ్తుంది, అదే వీడియో అంటే ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ 3 seconds దగ్గర నాకు అక్కర్లేదంటే ఇక్కడ స్ప్లిట్ చేస్తామంటే
అటువైపు ఇటువైపు ఈ దాని అయితే కట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు నాకు ఇక్కడ అక్కర్లేదు. మీరు కింద చూసుకున్నట్లయితే జస్ట్ ఈ టైం నేను కొంచెం పక్కకు జరిగితే ఇక్కడ మీకు వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంది. ఈ వాల్యూమ్ ఆప్షన్ ద్వారా ఈ సెగ్మెంట్ దాకా మీరు వీడియోని అయితే ఆడియో దగ్గర చేయొచ్చు. తర్వాత నుంచి మీకు ఆడియో అనేది అయితే ప్లే అవుతుంది అనమాట. చూసినట్లయితే ఓకే. ఇది కాదు, నేను ఒక వెనకాల వీడియోకి అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాలి అనుకుంటే ఇక్కడ కింద మీకు ఎడిట్ సింబల్ పక్కన ఆడియో అనేది అయితే ఆప్షన్ ఉంటుంది. ఆడియో మీద క్లిక్ చేయండి. ఇక్కడ సౌండ్స్ అనేది ఉంటుంది. సౌండ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డివైస్ ఫైల్ మేనేజ్ సింబల్ అని చూసారా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డివైస్ అని ఉంటుంది. మీ డివైస్ మీద క్లిక్ చేయగానే మీ దగ్గర ఉన్న సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినైతే మీరు పెట్టుకోవచ్చు అనమాట. బై కాపీరైట్ స్ట్రైక్ ఇష్యూస్ వీటి వల్ల అయితే నేను ఆడియోని అయితే ప్లే చేయట్లేదు కాబట్టి మీకు ఏమైనా వినపడకపోవచ్చు. నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. కొంచెం కాపీరైట్ ఫ్రీ ఉన్న వీడియోస్ అయితే నేను మీకు ఆడియోస్ అయితే చూపిస్తాను అనమాట. ప్రస్తుతంగా అయితే ఏదో సాంగ్ ఏదో సాంగ్ అయితే పెడతాను అనమాట. దాని అయితే పెట్టాను. ప్లస్ సింబల్ యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వీడియో అయితే ప్లే అవుతుంది. మీకు ఫస్ట్ మీరు వాయిస్ని అయితే రేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ మీద కొంచెం లోగా ఉండాలి కాబట్టి ఆ ఆడియో మీద క్లిక్ చేసి ఇక్కడ వాల్యూమ్ బటన్ చేశారు, అక్కడ తక్కువ పెట్టుకుంటాను. ఓకే, ఇప్పుడు పెరగాలనుకోండి. ఇప్పుడు నాకు ఒరిజినల్ వీడియో అంటే అసలు పైన కనపడే వీడియో వాల్యూమ్ తక్కువ పెంచుకోవాలనుకుంటే మీకు వాల్యూమ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 1000 అయితే పెరుగుతుంది. ఇది ఓకే, తర్వాత మీకు అర్థమైనట్టే అనుకుంటున్నాను. ఓకే, మీరు ఇక్కడ వీడియో కట్ చేసాం. ఇప్పుడు ప్రతిసారి కట్ చేశాను. ఇక్కడ కట్ చేసి ఇక్కడ కూడా కట్ చేసి అక్కడ డిలీట్ చేశాను అనుకోండి. ఇప్పుడు మీకు కొంచెం చూడండి, వీడియో వెళ్ళినప్పుడు వీడియో స్టేబుల్గా ఉంది కాబట్టి కొంచెం చూసారా అక్కడ ఒకేసారి కరిగిపోయినట్టుంది. ఈ ప్లేస్లో మీరు దాన్ని ఎలా ఫిల్ చేయాలనుకుంటారు అంటే ఇక్కడ వీడియో కట్ చేసినది తెలిసిపోతుంది అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ట్రాన్సిషన్స్ అంటే ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకి వెళ్దాకని ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డాట్ మీద కంపారిజన్ అనేది అయితే ఉంది. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. మీ దగ్గర చూసినట్లయితే వాడుకోవచ్చు. దీని ట్రాన్సిషన్స్ అయితే అంటారు. వీడియో ట్రాన్సిషన్, వీడియో టు వీడియో ట్రాన్సిషన్ ఇది పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి. తర్వాత క్లిక్ చేసి నేను చాలా ఉంటాయి కంపారిజన్, చాలా అయితే ఉంటాయి. మీకు షేక్ అని ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ముందు కంపారిజన్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. షేక్ పెడదాం, ఇలా మీకు అనేది వీడియో అయితే అవుతుంది. ఇక్కడ ఓకే చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వీడియో అయితే అవుతుంది అనమాట. మీరు చూసుకున్నట్లయితే నా దగ్గర ఉన్న ఈ సెకండ్ వీడియో అనేది ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న వీడియో అనేది అయితే 1:1 రేషియోలో ఉంది. 16:9 రేషియోలో అయితే లేదు. ఈ 16:9 రేషియోకి మీరు కన్వర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ వీడియో మీద క్లిక్ చేయగానే కింద చూసినట్లయితే స్ప్లిట్ ఉంది కదా, ఈ ఆప్షన్ కొంచెం పక్కన చేసినట్లయితే ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మ్ మీద నొక్కగానే రొటేట్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే మీరు వీడియోని రొటేట్ చేసుకోవచ్చు పైకి కిందకి, లెఫ్ట్ ఆర్ రైట్ అనేది. మీద ఆప్షన్ ఉంటుంది. అంటే దీన్ని లెఫ్ట్ ఇప్పుడు డౌన్లోడ్ చేసిన వీడియో కొంచెం రివర్స్గా ఉందనుకుంటే ఇలా మిర్రర్ చేసుకోవచ్చు అనమాట. తెలిసింది కదా, రైట్ లెఫ్ట్ అయ్యింది, లెఫ్ట్ రైట్ అయ్యింది అంటే ఓకే. ఇక్కడ రీసైడ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే 16:9 రేషియోలో కావాలి కాబట్టి వీడియో 16:9 మీద సెలెక్ట్ చేయండి. ఇంకా అంతకుమించి చిన్నగా అయితే అవ్వదు. మీకు ఎక్కడగా ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ అయితే వీడియో చాలా అనుకున్న 16:9 రేషియోలో టిక్ మార్క్ ఇవ్వండి. ఇలా పెద్దగా చేసుకోండి, ఫిట్ అయితే అవుతుంది. ఇలా కరెక్ట్ గా వీడియో అయితే ఫిట్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఉన్న ఫస్ట్ వీడియో అయితే 16:9 రేషియోలో ఉంది కాబట్టి ఫిక్స్ అయిపోయింది. కాకపోతే సెకండ్ ఉన్న వీడియో 1:1 రేషియోలో ఉంది కాబట్టి దాని రేషియో మార్చి 16:9 రేషియోగా అయితే మార్చాను. ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్స్ట్ అనేది అయితే ఇవ్వచ్చు అనమాట. ప్రస్తుతానికి యాక్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. హలో గైస్ అయితే ఇద్దామని అయితే అనుకుంటున్నాను. హలో గైస్, హౌ ఆర్ యూ అని అయితే ఇద్దామని అయితే అనుకున్నాను. ఓకే, ఇది సింపుల్ గా ఉంది. కాకపోతే ఇది చాలా ఓల్డ్ అనమాట. అంటే ఇలా డైరెక్ట్ ఎవరి మీద చాలా ఓల్డ్, చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే చాలా టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. చూసినట్లయితే చాలా ఉన్నాయి మీకు ఎఫెక్ట్స్ కూడా. ఇవి చూడండి, రెడ్ లోకి వెళ్తే ఇంకా బ్లూ, గ్రీన్, ఎల్లో అయితే చాలా రకమైన ఎఫెక్ట్స్ అయితే మనకి క్యాప్కట్ ప్రోలో అయితే ఉన్నాయి. స్టైల్స్ లోకి వస్తే టెక్స్ట్ కలర్ అయితే మార్చుకోవచ్చు అనమాట. కొంచెం తక్కువ రెడ్గా అలాగా ఇక్కడ బ్రాండ్ కలర్స్ అయితే ఉంది. వాడడానికి లాగిన్ అవ్వాలి.
స్ట్రోక్ అంటే వీడియో ఒక స్ట్రోక్ ఎలా ఉంది అంటే అవుట్లైన్ అనమాట. ఒక రకంగా ఇక్కడ గ్లో చూసుకున్నట్లయితే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే వీడియో గ్లో, టెక్స్ట్ గ్లో అవడానికి ఇక్కడ చూసుకున్నట్లయితే వీడియో రెడ్ కలర్ తీసుకున్నాం ఊరిని. రెడ్ తీసుకుంటే ఓకే ఇలా పెరుగుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అంటే ఇలా ఏమైనా ఉండాలా ఏంటి ఎలా ఉండాలా అనేది అయితే మీరు చూస్తుంది. షాడో, వీడియో ఒక షాడో కావాలంటే షాడో పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇక్కడ స్పేసింగ్ అనేది ఎలా ఉండాలి, లెఫ్ట్ రైట్ ఇలా మిడిల్ రైట్ ఉండొచ్చు. పోల్ ఇటాలిక్ అంటే అన్ని స్ట్రైట్గా ఉంటాయి, అదే కొంచెం ఇటాలిక్ పెట్టారనుకోండి కొంచెం ఊగుతాయి అనమాట. ఇప్పుడు ఈ యూ కెన్ అండర్లైన్ ఉంది చూసారు, ఇది నొక్కితే మీకు వీడియో టెక్స్ట్ కింద మీకు అండర్లైన్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లు యానిమేషన్ అనమాట. ఈ యానిమేషన్ లోకి వస్తే మీకు 3 types అయితే ఉంటాయి, ఇన్ అండ్ అవుట్ అండ్ లూప్ అనమాట. ఇన్ యానిమేషన్ అంటే అలా టెక్స్ట్ డైరెక్ట్ వచ్చేసి దగ్గర చూడండి, కొంచెం పక్కన ఇలా జరుపుకోవచ్చు. చూసినట్లయితే డైరెక్ట్ స్క్రీన్ మీద పడిపోతున్నట్టుంది. దాని ఇంకా ఎఫెక్టివ్ ఉండాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇన్ని దగ్గర మీకు ఉంటాయి అనమాట. ఇలా వచ్చే కానీ ఇలా కొన్ని ఎఫెక్ట్స్ ఇలా ఇస్తే బాగుంటుంది అనమాట, చూసే వ్యూవర్స్ కూడా. సింపుల్ గా ఉండకోకుండా ఇలా టెక్స్ట్ ఎలా వచ్చినట్టు బాగుంటుంది. అవుట్ వస్తే ఇంకా వెళ్ళిపోయేటప్పుడు అలాగా గ్లో అప్ అని పెట్టాను, కానీ మీరు తగ్గించుకోవచ్చు ఎంత సెకండ్స్ లో రావాలి, ఎంత సెకండ్స్ లో వెళ్ళిపోవాలని. ఇక్కడ లూప్ అనే ఆప్షన్ లో వస్తే ఇక్కడ షైన్ అనే ఒకటి ఉంది, అది పెడతాను, మీకే తెలుస్తుంది లేంటే ఎలా ఉండాలి ఏంటి అని. స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంది, అంటే ఆఫ్ అవుతా ఆన్ అవుతా ఇలా ఉండేది అనమాట. ఇంకా ఇది యానిమేషన్ సంగతి వచ్చేసి ఇంకా బబుల్స్ లో చూసుకుంటే ఇలా వచ్చింది అనమాట టెక్స్ట్ మీకు. ఇలా ఈ షేప్స్ తెలిసిందే కదా, బబుల్ షేప్. ఇది మాక్సిమం ఎవరు వాడరు, చాలా రేర్ కండిషన్స్ లో వాడతారు. ఈ ప్రైవేట్స్ అంటే ఎవరైనా మీకు కొంచెం మంది యూట్యూబ్ లో కానీ ఇలా ఏమైనా యూట్యూబర్స్ కానీ ప్రైవేట్స్ అంటే ఆల్రెడీ వాళ్ళు చేసిన టెక్స్ట్ ఫైల్స్ కానీ ప్రాజెక్ట్ ఫైల్స్ కానీ ఇస్తారు. అవి పెట్టుకోవాలంటే ప్రైవేట్స్ మీరు లాగిన్ అయి పెట్టుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. ఇది ఫాంట్స్ వచ్చేసి ఇవాళ మాట చాలా ఫాంట్స్ అయితే ఉన్నాయి. ఇది కాకుండా కొంచెం ఎడిటింగ్ బాగుండే ఫాంట్స్ నేను ఇంకా సేకరించాను, మీకు నచ్చితే వాడచ్చు. మీకు ఈ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అదే టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి టెక్స్ట్ సెక్షన్ అనమాట. ఇంకా స్టిక్కర్ అనే ఆప్షన్ చూసారా, ఈ స్టిక్కర్ ఆప్షన్ లో వస్తే మీకు స్టిక్కర్స్ అనేది తెలిసింది బేసిక్. చాలా రకాల స్టిక్కర్స్ అయితే మనం వాట్సాప్ లో, ఫేస్బుక్ లో మెసేజ్ చేసుకున్నప్పుడు పంపుకుంటా ఉంటాం. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇవన్నీ స్టిక్కర్స్ అనమాట పెట్టుకోవచ్చు. ఇలా స్టిక్కర్స్ అయితే ఉంటాయి అనమాట. చూసుకున్నట్లయితే ఆటో క్యాప్షన్ అంటే మీకు కింద సబ్ టైటిల్స్ లాగా అనమాట. కాబట్టి ఇవి అంత పర్ఫెక్ట్గా అయితే ఉండవు, నాకు తెలిసినంత వరకు మీరు టెక్స్ట్ ఆడియో బాగుంటుంది. ఎందుకంటే ఈ ఆటో జనరేట్ చేసినప్పుడు కొంచెం ఆడియో కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే కరెక్ట్గా అయితే జనరేట్ చేయమన్నమాట. నాకు తెలిసి మీ టెక్స్ట్ ఆడియో బాగుంటుంది. ఆటో ఆప్షన్స్ అంటే టెక్స్ట్ టు ఆడియో, మీరు టెక్స్ట్ ఏమైనా ఇచ్చారంటే అక్కడ అది ఆడియో లాగా మారుతుంది. ఇది క్యాప్కట్ ప్రోలో అయితే మీకు అవైలబుల్ గా ఉంది, నార్మల్ క్యాప్కట్ అయితే అవైలబుల్ గా లేదు. వాయిస్ ఓవర్ అంటే రోబోటిక్ వాయిస్ ఇలా ఇచ్చుకోవచ్చు. టెంప్లెట్ అనమాట, టెక్స్ట్ టెంప్లెట్ వచ్చేసి ఇక్కడ మీకు చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి ఉంటాయి. అలా చూపిస్తాను. అది ఇప్పుడు ఇంటర్నెట్ అనేది అయితే కొంచెం స్లోగా అయితే ఉంది. చూసుకున్నట్లయితే కొన్ని టెంప్లెట్స్ ఆల్రెడీ ఉంటాయి, అంటే ప్రీ డిఫైన్ అనమాట. అవి ఇది ఆల్రెడీ టెక్స్ట్ వాడాలనుకుంటే చూసారా, ఈ టెంప్లెట్లు వాడాలంటే ఇక్కడ టెంప్లెట్ ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఇక్కడ వీడియో మీద క్లిక్ చేస్తే మార్చుకోవచ్చు అనమాట. హాయ్ గైస్ హౌ ఆర్ యూ అని మళ్ళీ ఎస్ హౌ ఆర్ యూ అని మళ్ళీ ఇచ్చుకోవచ్చు. ఇలాగా అది ఆల్రెడీ ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ అయితే మీకు క్యాప్కట్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ స్టిక్కర్స్ ఇవి వస్తే ఏఐ ట్యాకింగ్ అంటే ఓన్లీ కీవర్డ్స్ అని ఆటో క్యాప్షన్స్ చూసారు కదా, వాటికి సంబంధించిన అనమాట. ఓన్లీ కీవర్డ్స్ అంటే ఇలా ఏఐ ప్యాకింగ్, సబ్స్క్రైబర్ ద బెస్ట్ వీడియో ఇవి ఉంటాయి. ఓకే, ఇంకా చూసుకున్నట్టు ఆటో లిరిక్స్ అనమాట. ఇప్పుడు మీరు లిరిక్స్ వీడియో చేయాలనుకోండి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కొంచెం మంది చేస్తూ ఉంటారు. అలా ఆడియో ఇచ్చేసి ఆడియో జనరేట్ అంటే ఆడియో దానికి సంబంధించిన లిరిక్స్ చేయడం కానీ ఇదంతా చేస్తుంది. డ్రా వచ్చేసి మీరు డ్రా చేయొచ్చు అనమాట. ఏదో ఒకటి బ్లాక్ కలర్ అలా ఏదో ఒకటి బ్రష్ సైజ్ తీసుకుని అలా డ్రా అయితే చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఎఫెక్ట్ తీసుకున్నాను, బ్లాక్ కలర్ తీసుకున్నాను, డ్రా చేయొచ్చు, బాగానే ఉంటుంది. ఇది కనబడవచ్చు, దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓవర్ అంటే ఇప్పుడు ఈ వీడియో పైన ఇంకో వీడియో మీకు డిస్ప్లే అవ్వాలనుకుంటే మీరు తీసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఒక వీడియో అయితే ప్లే చేస్తాను చూసారు. ఈ వీడియో పైన ఈ వీడియో వస్తుంది అనమాట. అంటే వీడియోకి ఓవర్ అంటే
వీడియో పైన ఇంకో వీడియో ప్లే చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ జరుపుకొని చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను మీకు వీడియో మాట్లాడుతూ ఉన్నాను, నా స్క్రీన్ మీద ఏం కనపడుతుందో చూపించాలనుకుంటే ఇలా అయితే వాడచ్చు అనమాట. ఇలాగా అందరూ బాగున్నారు, ఇలాగైతే వాడచ్చు అనమాట. దీని అయితే కూడా మీరు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఎఫెక్ట్స్ అనమాట. ఎఫెక్ట్స్ లో కలిపితే మీకు చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి గైస్. ఇక్కడ వీడియోని బట్టి వాడతారు. ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని అంటే ఒక బ్లాక్ కలర్ వచ్చి ఆన్ అవ్వడం, బ్లాక్ కలర్ వచ్చి ఆఫ్ అవడం, ఇలాంటి చాలా అయితే ఉంటాయి. ఇక్కడ లెన్స్ నైట్ లో చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైనా ఒక వాటర్ 4K HDR అని వెళ్తే ఇలా అంటే కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, క్వాలిటీ పెంచాయి, కొన్ని క్వాలిటీ తగ్గి కొంచెం మన వీడియో బట్టి ఒక ఎఫెక్ట్స్ వాటర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది ట్రాన్సిషన్ మీకు తెలిసిందే. ఇంకా ట్రాన్స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ కి సంబంధించింది, అంటే దాంట్లో ఏముందంత కింద మ్యాటర్ అయితే వచ్చింది. ఇది అంత యూజింగ్ కాదు, టెంప్లెట్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఫిల్టర్స్ సంగతి వచ్చి ఆ ఎఫెక్ట్స్ వేరు, ఫిల్టర్స్ వేరు. చాలా మంది ఫిల్టర్స్ ఇదంతా ఒకటే అనుకుంటారు. ఇది చూసినట్లే ఇక్కడ వివిడ్ అనే ఆప్షన్ ఉంది. ఇది పెడితే ఒకలా ఉంటుంది, టేస్ట్ ఒకలా ఉంటుంది. లేదంటే ఇక్కడ సీనరీలో కానీ మోనో నైట్ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మూవీస్ అని డెత్ పూల్ ఒక ఫిల్టర్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా వచ్చింది. ఇక్కడ GTA 3 ఒక ఫిల్టర్ కూడా ఎఫెక్టివ్ గా ఉందన్నమాట. ఇలా బ్లాక్ ప్యాంథర్ కానీ హాలీవుడ్ 1 June 2 ఇలా కొన్ని మూవీస్ సంబంధించిన ఫిల్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి ఫిల్టర్స్ అనమాట. ఒక్కొక్క ఫిల్టర్ ఉండిద్ది. కొన్ని అయితే వీడియో బాగుంటుంది. కలర్ కలెక్షన్ అంటారు దీన్ని మొత్తాన్ని కలిసి. ఎఫెక్ట్స్ కానీ అడ్జస్టింగ్ దీని అంతా కలర్ కలెక్షన్ అంటారు. ఇది కూడా మీకు కొన్ని వీడియోస్లో అయితే ఉంటాయి. చూసినట్లయితే మీకు అడ్జస్ట్ అని ఆప్షన్ ఉంది. ఇదేంటంటే వీడియో బ్రైట్నెస్ పెట్టుకోవచ్చు, ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ కాంట్రాక్షన్ ఉంటుంది. ఇంకా ఎంత అడ్జస్ట్ కి సంబంధించిన సాచురేషన్ కానీ బ్రిలియన్స్ కానీ లేదంటే షార్ప్ అంటే వీడియో షార్ప్నెస్ పెంచుది. అంటే మీకు పార్ట్ కరెక్ట్ కావాలి, క్లారిటీ, HCL ఇవన్నీ కలర్ కలెక్షన్ సంబంధించినవి ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దగ్గరకు వచ్చేసి ఏంటంటే బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒక వీడియోని సెలెక్ట్ చేశారు, దాన్ని చిన్నగా చేసాము, వెనకాల ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ చూపిస్తాం గైస్, ఇది కరెక్ట్ గా చెప్పలేదు, కుదరట్లేదు. ఇక్కడ బ్లర్ అనే ఆప్షన్ ఉంది. చూసినట్లయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏదో ప్రస్తుతం నెట్ స్లోగా ఉంది. ఇలా అంటే వీడియో ఉంటుంది, ఫిల్ అవ్వలేదు, అలా ఫిల్ చేయాలంటే చేయొచ్చు అనమాట. చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి బ్లర్ లో. అలా ఫుల్ బ్లర్, తక్కువ బ్లర్ అని ఇది అనమాట గైస్. ఇంకా చూసుకున్నట్లయితే నేను మాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఇక్కడ బయట కనపడేమని. కానీ మిస్ అయితే ఏ క్యారెక్టర్స్ అనమాట ఇది వాడాలంటే మీరు కొన్ని క్యారెక్టర్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, యానిమేషన్ క్యారెక్టర్స్ అటువంటి అన్ని మీరు ఇక్కడ యూస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను మాక్సిమం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయ్యి ఉంటే టెక్స్ట్ కి సంబంధించినవి కానీ ఫిల్టర్స్ కానీ. ఓకే ఇక్కడ కవర్ అనే ఆప్షన్ కదా, ఇది మర్చిపోయాను అనమాట. ఇక్కడ కవర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీరు ఒక సినిమా మీద ఎడిటింగ్ చేస్తున్నారు అనుకోండి, మీ దగ్గర చాలా ఫైల్స్ అనేవి అయితే ఇలా సేవ్ అయితే ఉంటాయి అనమాట. మీరు ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతా ఉంటాయి. చూసినప్పుడు మీకు కొన్ని ఇక్కడ చూసారా ఏ సినిమా ఏంటిది అని తెలియాలి అంటే, అసలు మీరు దేనికి సంబంధించి ఎడిట్ చేశారని తెలియాలంటే ఇక్కడ కవర్ అనే ఆప్షన్. ఇది కవర్ మీద కొట్టగానే ప్రస్తుతానికి నేను ఇక్కడ ఒక సినిమా పోస్టర్ అయితే ఉంది నా దగ్గర ఆల్రెడీ, ప్రిన్సెస్ డైరీస్ అని. ఈ సినిమా ఎడిట్ చేసాను అనుకోండి, ఇక్కడ కన్ఫర్మ్ నొక్కాను. ఇప్పుడు అది మీకు సేవ్ అవుతుంది. ఇక్కడ బయటకు వచ్చి చూసినట్లయితే ఇక్కడ ప్రిన్సెస్ డైరీస్ అని కనబడుతుంది. అంటే ఈ సినిమా మీద ఎడిటింగ్ చేశారు, లేదంటే ఈ టాపిక్ మీద ఎడిటింగ్ చేశారని మీరు ఒక సేవ్ చేసుకోవాలనుకుంటే మీకు అనేది ఇక్కడ అయితే ఉంటుంది అనమాట. అలా సేవ్ అయితే అవుతుంది. చూసుకున్నట్లయితే ఇదే అనమాట గైస్. ఇంకా వీడియోని అయితే ఎంత అర్థమైనా అనుకున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకో నెక్స్ట్ వీడియో ఇంకా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు విశాల్ తెలుగు.